43వ అధ్యాయము 10వ వచనము. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు. నా ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడు నుండడు. 11వ వచనం కూడా నేను చదువుతాను. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. సన్నాలాగారు బెన్నబా తోడం గమం కీతుం అసెంతం ఆలెంతం వాంగ్ రియాంగన్ ఓడారన్ అగబ్డెలె నాకితుం సెంతం లెంతం వాంగ్ అమన్ జనాడి కీతుం అమన్ రణప్తి కీతుం అమన్న గనూగు కీతుం అమన్న మూడా కీతుం అసెంతం ఆలెంతం అమన్న తనుమ్యం కీతుం అసెంతం డోంగ్లెన్ తుమ్యం లేలెన్ డోంగ్లెన్ అసూయం లేలెన్ డోంగ్లెన్ సాయం లేలెన్ అసెన్ అసెంతం డోంగ్లెన్ తుమ్యం లే ఒన్నం జీసు క్రీస్తున్ కనోడార్ బన పైలాయ్ అల్లెన్ అబ్లూబిన్ atandibin arabrabbin absele kanodaban yerangere kariyedanjangle yagidinalinge yermengle dele ruangban adole alinasan ayam telen alinasan dandab garbet telen ruangban aurungben absele allen dile dinnan binnana makkalkil telen asenta malem tawang kunambari arubang bara aman alumle nasan asenta malem tam baroki kan royong lengan binnanam agalam bendaku anyang bendaku anyana bendaku antinasan bennanam alena anyang tenayawang ganalaman banu din anogandin tillen mandring nalen bananda nyangle ruang rajam lengan danen anyang ben absele bennanam agalam bendaku antinasan nyang len apkal killen anogandin tillen gamangtung alenate amang gamle kristu maranji ganalam marjina gamle bindo irgalam dage alen dako telen e gamangtung ganalaman banudin anogandin tillen itegoy nyete natrang daku onnamji ate mangba obleng benasan nyen tanuula nagasa ranudo nagasa ganalaman nagasa bindo silang nam surpi dam tenai ganalaman tille nyanai onnamji bangsage gallu ge obleng benasan saimai itegoy andang tenji onnamji jrangden anandang lengan dako azi barak doan saman abar dakulenden sangaza alnampar aman dakona amanna ganogo panemenga sanesenande amtigamle ablo maran Jesus Kristu nanyam lengan lem silen agar berena iwang amen. ఎడ్డింగు బెరన్ అబెంగ్ గలంపరే క్రైస్తవులు 7 సాదృశ్యములు చేయవలసినది. క్రైస్తవులు 7 సాదృశ్యములు చేయవలసినది. సోరంబాతిని ఓబ్లెంగ్తవే క్రీస్తు మరన్ గుల్జీ అరబ్ సుగ్గే ఆలుంబే దేతే గుల్జీ అరబ్ సుగ్గే ఆలుంబే దేతే సాదృశ్యము అరబ్ సుయ్ ఏతగంలై సోరంబాతే గుల్జీ అరబ్ సుగ్గే ఆలుంబే దేతే క్రీస్తు మరన్ గుల్జీ అరబ్ సుగ్గే ఆలుంబే దేతే చేయవలసినది. ఓబ్లెంగ్ మన సోరంబా తోబ్లెంగ్ బా తెలుగుతో కాదు సోరా నిన్నే తోబ్లెంగ్ లై అంతా ఓబ్లెంగ్ బా పైలం ఏం తట్టం అంటే సగం చెప్తున్నారు. అందరూ రింగే గామ్లే ఓబ్లెంగ్ బెండ్ అయితే ఇంకే స్టార్ట్ చేస్తాను. ఓకేనా? 1 2 3 తోనానంజి డెడే లేజి బోజాగంజి కికి లేజి. ఓకే మంచిది. క్రీస్తు మరన్ గుల్జీ అరబ్ సుగ్గే ఆలుంబే దేతే 7 సాదృశ్యాలు మనం అందరము చేయవలసిన వారమై ఉన్నాం. అందులోన మొదటిది ఆల్రెడీ వాక్యము చదివాము. వాక్యంలో ఏముంది ఒకసారి చదవండి. వాక్యంలో ఇప్పుడు చదివిన వాక్యమే చదవండి.
మౌత్ పట్టండి, మౌత్ పట్టండి. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరచుకొని నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు. గలుల బెంప కనాదన్న గలుల బెంప ये साढ़ा साल है बेगड़ की तुंगन आगासा गलम तो కితుంగంజి డక్కువాడే ఆగాస ఆ బెన్నడ్డే వెనక నాకు సమాధానం వెనక నుంచి వస్తే అర్థమవుతుందని నేను అంటాను. కితుంగంజి డక్కువాడే ఆగాస కుండాగంజ్ ఎత్తుకంటది కుండా జంజి డక్కో జోడ ఆగాస ఆనించిన కితుంగంల లెమ్లబే కోడుంగన్ అరాన్ బారనైతే arengan baran adik tempo kodungan aran arengan adik tempo labon et gamle labon ate ta gamle et gamle be daram labo bozan daramma bozan gamle bode ja ammanji den galam taje dangadinji aroyoga ambina agalame నా 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 టైంకి వచ్చే నా వయసు గలవారుకి తెలుసు. ఎందుకంటే తాతలు తండ్రులు ఏమి పలికారో ఏమి మాట్లాడారో తెలుసు. కానీ ఇప్పుడు పిల్లలకి తెలుసా? తెలియదు. ఎందుకు? క్రీస్తుని ఆరాధించ నుంచి వారు క్రీస్తుని ఎరిగారు, కానీ పూర్వకాలంలో దేవతల్ని తెలియలేదు. నిజమంటారా? నిజమా అబద్ధమా? మీకు తెలుసా పూర్వకాల దేవతలు? మన్ని భోజంగా అగలంతే డాంగడించి నిన్న వాల్తాజ్ డాంగడాంచి మన్ని బాయ్ గమ్లే అబాయ్ కుల్ అంతే అబాయ్ దవాన్సం అబేర్ అన్యం మన్ని బాయ్ అగిన్లే ఓ అండక్కువ పోని తెలియదు. ఆలోచన డక్కుతుంది మన్ని బాయ్ గమ్లే అబాయ్ డాంకి డక్కువలసి ఆమె నాగలంలే దక్కి నా డాంకి తెలియదు. అదే దేవతలు అన్నవారు అప్పుడు మనకి తెలియక నిజమైన దేవుడు ఎరగలంలదే ఆడుకోవాలని ఆయంలే గాని ఎరగలం దాగే ఆకీతుంగ నాడం అల్లే లేంలబే నమాతే జనాడి కీతుంగ నాడం గలంలబే రియాంగన్ ఓడారన్ అగబ్డేలేతే ఆకీతుంగ్ గలంలబే ఓడేజా రియాంగన్ బోత్ గబ్డేలేతే టెక్ని చేతిలో అవుట్లెంగం కొన్ని ఫ్యాన్ ఉన్నదా అక్కడ నుంచి అవుట్లెంగ్ బాన్ అవుట్లెంగ్ అకార్డింగ్ కీకి నా నుంచి అవుట్లెంగ్ ఎత్తేసి రియాంగం బోత్ సబ్జా అయితే ఓడారన్ కితుంగన్ గబ్డేలేతే మన్రాన్ రింగేన్ తనారన్ ఐంగా కిత్తు అదే ఐంగా కిత్తు అల్లే నా అలెంతదే నా జీసు క్రీస్తున్నా ఓకేనా గలంపో నా మీ ఆ గలంలే ఓకే. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సృష్టికర్త. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయంలోన ఆ మాటలు ఉన్నాయి. ఒకసారి చదువుదాం కావాలంటే జ్ఞాపకం తెచ్చుకోవడానికి ఆ మాటలు చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి చదవండి. ఆది యందు వాక్యము ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆది యందు సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు. అవునా?
Soram bate nangde kinol banten tona nanji say len lang lang lem bate galam taji soram bate apar mangtan bernanda kole bar anta berna kitung nampara dakole do anta berna kitunganna bar చదవండి ani apar mangtan kitung nampara dakole anim bate kudup janabanji gadelle do ani sada sale abot janang aganadelan ajanaban అద్దెయార్ అంత భూమి ఎవరు సృష్టించారని అర్థం దేవుడే ప్రభువుని యేసుక్రీస్తు ప్రభు వారే ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు ఓకేనా ఇప్పుడు అర్థమైందా గలుల వెప్ప జీసు క్రీస్తున్న గణాడిమర్ ఏతే గాడి ఏతే రియాంగన్ ఓడారన్ కూడు జనబంజి గాడి ఏతే గలుల వెప్ప మాజీ అర్థమైందా అయితే సృష్టించిన ఆ దేవునికి నీవు నేను ఏమై ఉండాలి సాక్షులుగా ఉండాలి సాకి మర్గే ఆడుకోబెన్ దేతే బో ఆయం డెన్ ఎండ్రంగ్ జీసు క్రీస్తు నామం లేంగండే ఎండ్రంగ్ డెన్న నాయం లేంగన్ ఏతే సాకీలే నేను వేసిన ప్రశ్న అర్థమైందా ఎండ్రంగ్ డెన్న నాయం లేంగన్ ఇంకా ప్రభుని ఎరగక ముందు నువ్వు దేని కొరకు సాక్ష్యం చెప్పావు అర్థం కాలేదనుకుంటా అగ్గలో సోనమన్ అస్సేలేనా ఆమె సాకిలోడే మనము ఎత్తుకాపుతవే ధరమ్మ భోజన అప్సేలే సాకీలవే ఓయోంగన అప్సేలే సాకీలవే యోయోన్యండన్ మా అమ్మమ్మ గురించి అంటే మా నాన్నమ్మ అమ్మమ్మ కొంచెం పడలేదు ఇంటి దగ్గరే మా మిసెస్కి అయితే తెలుసు మా నాన్నమ్మ ఏమో మా అమ్మమ్మకి నేలే అయ్యేరైతే ఓయోంగ్ ధరమ్మ బోయ్ గిజా ఓయోంగ్ బోయ్ గిజా అడే ఎత్తుకంతది అడే కుమింటేన్ అంటే ఎవరిని సాక్ష్యం చెప్పామని అర్థం అక్కడ అంటే ప్రభువుని ఎరగక ముందు దోసం నాడం సాకీలవే అయితే నమి ఆమన్ డెన్నా మార్గే ఇంజన్ డెన్నా మార్గే కుడుబ్లెన్ అడెరెంబెన్ అప్సె అల్లెన్ బోత్ అప్సెల్ ఆసా కీబెండేతే సృష్టికర్త అయిన ఆ దేవాది దేవుని కొరకు నువ్వు సాక్షిగా ఉండాలి దేవునికి స్తోత్రం ఓకే ఇక్కడ ఎనకోలు కాదు ఎనకోలు కికి మరని చెప్పాలి నేను నోవాలాజీ స్కూల్ డెన్నా పసిజన్ చెప్పాలి నేను నోవాల్తాజీ స్కూల్ బెన్ అయ్యర్రెండేన్ అయ్యర్తే పోడేజా అంగన అయ్యర్తే స్కూల్కి ఎప్పుడు వెళ్తారు 1వ తేదీ అయిపోయింది 12వ తేదీ 12 జాడితే 12 12వ తేదీ వెళ్తారు కదా 12 20 ఎప్పుడో స్కూల్కి ఎలాగే వెళ్తారు కదా అయితే నీ దేవుని గురించి సాక్ష్యం చెప్తావా నీ దేవుని గురించి నీ యేసుక్రీస్తు ప్రభువారి గురించి సృష్టికర్త అయిన మన యేసుక్రీస్తు ప్రభువారి గురించి సాక్ష్యం చెప్తారమ్మా చెప్పాలి సండే స్కూల్కి వెళ్ళినారా మీరు సండే స్కూల్ బనాయిలేపో సండే స్కూల్ అంటే బైబిల్ క్లాస్ కాదు చిన్నపిల్లలు సండే స్కూల్ వెళ్ళారు లేదా ఏమని చెప్పారు స్కూల్లో కూడా మీ యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పాలి అనే సండే స్కూల్ టీచర్లు చెప్పుకుంటారు చెప్పారు లేదా చెప్పుంటారు మీరు మర్చిపోయారేమో అయితే ఈరోజు నేను చెప్తున్నాను మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు నీ యేసుక్రీస్తు గురించి గొప్పగా చెప్పాలి నువ్వు సాక్షిగా ఉండాలి నువ్వు సాక్ష్యాన్ని పంచుకోవాలి మా అమ్మ నాన్న యేసుక్రీస్తు ప్రభువారిని ఎరగక ముందు అనేక దేవతల్ని పూజించారు ఈరోజు అయితే సృష్టికర్త అయిన ఆ దేవుణ్ణి ఎరిగి ఆ దేవుణ్ణే ఆరాధిస్తున్నాం
యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధిస్తున్నాం అని సాక్ష్యము చెప్పాలి. దేవుడికి స్తోత్రం. మనమందరము సాక్షులమై ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అంటున్న మాటలు ఇవి. యేషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఈ మాట తెలియజేస్తున్నాడు. నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడు. మళ్ళీ ఏమంటున్నాడు? మీరే, చూడండి, మీరును నేను ఏర్పరచుకొని నా సేవకుడును నాకు సాక్షులు. ఆ మాట ఒకసారి సోరం బతికేనోళ్ళమ్మ. మీరును నేను ఏర్పరచుకొని నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును లేడు. చదవమ్మా. కేనోళ్ళమ్మ. గమంతుగా గమ్తే యాంత గమ్లే ఆంబెన్ ఆగలమన్ గలంలే మంగ్బాంగెన్ అడెర్తిన్ దో Nyen aninna gamle yant gamle ఇక్కడ ఆంబేన్ ఆగలంతే అంతనాసన్ ఇక్కడ ఆంబేన్ సాకి మన్యంజి దో సనేడా బోంతాన్యన్ డకో. ఇక్కడ చాలమ్మ. అంటే ఆంబేన్ అంటే మీరును, అలాగే నేను ఏర్పరచుకున్న సేవకుడు. అంటే దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడా సేవకుడు? మోసయు, ఏలియాయు, ప్రవక్తలు అనబడిన వారందరూ. అర్థమైందా నేను అనేది? అక్కడ సేవకుడు అనే మాట ప్రస్తావించబడినది. సేవకుడు అంటే అప్పటి కాలంలో ఎవరంటే మోసయు, వీరందరూ, ఏలియాయు, ఈ ప్రవక్తలు అనబడిన ఈ గ్రంథంలో ఏషియా, వీరందరూ దేవుని సేవకులు. ఎలా ఉండాలి? దేవునికి సాక్షులై ఉండాలి. అయితే ఇక్కడ సందర్భం వచ్చింది తెలియజేస్తున్నాను. మనం ప్రభువుని నమ్ముకున్నాము కాబట్టి మనమందరము సాక్షులుగా ఉండాలి. రెండో పాయింట్ లోనికి వెళ్దాం. రెండో పాయింట్ ఆల్రెడీ 44:6 వచనం 8వ వచనం ఆకేనోళ్ళే దాని గురించి వివరణ చేయను. నేను రెండో మాటను తెలియజేస్తా ఉన్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13. జీసు క్రీస్తున అబెర్నెత్తిన అబెర్నా ఓబ్లెంగ్ ఎత్తిన అబెర్నా కెనల్వా మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే దేని వలన సారము పొందును? ఇది బయట పారువేయబడి మనుష్యుల చేత తొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. ఓకే, ఉప్పు గురించి తెలుసా? ఆడవాళ్ళకైతే బాగా తెలుసు. ఉప్పు వేయకపోతే సప్పగా ఉంటది కూర. అన్నం కావచ్చు, గింజన్నం కావచ్చు, ఏదైనా. ఓడే బసడం గలంపో సౌరం బాత్ ఎత్తుగంత మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఆగ్రాంగా అంబెన్ కనోడారన్ బసట్ దాగి అంబెన్ కనోడార్ లేంగం బసట్ దాగి డకో నబా మీరు ఉప్పై ఉన్నారు. బసగ్గే డకో అంబెన్ గామ్లే జీసు క్రీస్తున్న గామెతే. అంటే విశ్వాసులకు క్రీస్తు మరంజి ఆడొంగ్ కనాబెన్న ఆలుంబెన్ డేతేనా బసడన్ అప్పుల్ల బెండే నెత్తే డేతే ఓబ్లెంగ్ బా జిమ డాత్ వెంపో బసడన్ అప్పుల్ల బెండే జబేతే బసడన్ అప్పుల్ల బెండే సమానంగా వెయ్యాలి. ఎక్కువ వేసినే ఉప్పు అయిపోద్ది, వేస్ట్ అయిపోద్ది. ఆ వ్యర్థం ఏమిటంటాం, అది వ్యర్థం అయిపోద్ది.
ఆ కూర కూడా తినము. ఉప్పు అనేది తింటారా? ఉప్పు విపరీతంగా వేసింది తినము. అయితే దానికి సమానంగా వేయాలి, టేస్ట్ వస్తుంది. జతింగం అంటే లగరడం ఆతే అగాబెన్ డేతే ఆజంబెన్ డేతే. ఓకే, అయితే ఎందుకు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారంటే, లోకంలో ఉన్న ప్రతి వ్యక్తితో ఎలా ఉండాలి? మనము ఆ విధంగానే ఉండాలి. ఇక్కడ ఏమని చెప్తాము అంటే, ఎలా చెప్తే మీకు అర్థమవుతుంది? ఓకే, ఇలా చెప్తే మీకు అర్థమవుతుంది. స్కూల్ పిల్లల గురించి నేను తీస్తాను. ఓకే, ఎడ్డెన్నామర్ డకోలే అనుకుందాం. ఆమన్, నీ తోటి స్నేహితుడు ఎడ్డెన్నామర్ డకో, నువ్వెలా ఉంటావు? ఆమన్ డెర్నామర్ అని నెడ్డెన్నామర్ ఎంతగా డకోతామా? అరబ్జంగ్ పస్జంజి ఇంజన్ ఒబ్లెంగ్ తాజి అంబెంజనంగన్ కుడుబ్లెన్ అల్ల నాగలంబ. ఓకే, అలా ఎడ్డెన్నామర్ డకో ఆమన్ ఆడెర్నామర్ అవ కేనోల్లేంగన్న డకోతవేన్ ఎంతగా మాడుకోతే? వేసిన ప్రశ్న అర్థమైందా? వేసిన ప్రశ్న అర్థమైందా? మంతనంగా ఒకసారి సపోజ్ సెక్రటరీ ల్యాండ్ ఎడ్డెన్నాగే డకో నేను ఆడెర్నామా ఆవో ఒక్క దగ్గరే మేము ఉంటున్నాం. అయితే మేము ఎలా ఉండాలి? మీకు అర్థమైంది? మీకు సెక్రటరీ గారు ఎడ్డెర్నామర్, నేను ఆడెర్నామర్, మేము ఒక్క దగ్గరే ఉంటున్నాము. ఎలా ఉండాలి? సమాధానం చెప్పండి, ఎలా ఉండాలి అంటున్నాను. కలిసి ఉండాలి, సమానంగా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ. అలాగే మనము ఈ లోకానికి ఉప్పై ఉన్నాము కాబట్టి ఎలా ఉండాలి? సమానత్వాన్ని చూపాలి, అంటే టేస్ట్ని చూపించాలి, దేవుని రుచిని పంచాలి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గొప్పతనాన్ని పంచాలి. అప్పుడు వారు తెలుసుకొని మంగ్బాలెన్ అనించి జీసుక్రీస్తు నాడం గలంతజీ. దేవునికి స్తోత్రం. కాబట్టి నీవు నేను 7వ సాదృశ్యంలో 2వది ఉప్పులా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఉప్పులా ఉండాలా లేదా? బసదే నంబరే కెంకెన్ డకో డకోడేజా కెంపన जिसु नपंगते नल्ले नाडम బసదే నంబరి అడేబా. దేవునికి స్తోత్రం. మూడో పాయింట్ వన్కి నేను వెళ్తాను, త్వరగా ముగించుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఆ కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండ నేరదు. అలాగే జీసాయి కంబోల్ 9వ అధ్యాయము 1-2 వచనాలు. జీసాయి కంబోల్ ఏషియా గ్రంథము 9వ అధ్యాయము 1-2 వచనాలు కూడా చదవండి. అయినను వేదన పొందిన దేశము మీద అప్పు పూర్వకాలమున ఆయన జెబులోను దేశమును నప్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును
అనగా యొర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించెను. ఇది ప్రవచనము నెరవేర్చబడినది. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ జన్మించారు? ఓబ్లెంగ్బా బెత్లెహేములో. అదే ప్రాంతంలో ఉన్నది. అరే అయితే క్రిస్మస్ మీరు క్రిస్మస్ లో దేవుని మాటలు వినలేదా? దావీదు పట్టణంలోన అంతనే కెంకిన డకోడేజా ఆకెంతోడేజా ఇక్కడ రాయబడిన మాటలే. యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ఎక్కడ ప్రకటన చేశాడు? గలిలయలోన. విన్నారా లేదా? అమ్మా ఆగలం లేపో. అంటే ఇలా చెప్తే మీకు అర్థమైందని డైరెక్ట్ చెప్పేశాను. గలిలయ ప్రాంతంలోనే యేసుక్రీస్తు ప్రభువారు సువార్తను ప్రకటించారు, అద్భుతాలు చేశాడు. కుంటివారు, గుడ్డివారు, మరణించిన వారు, మూగవారిని స్వస్థతలు ఇచ్చాడు. అంటే తెత్తి కీతుంగన్ ఎత్తి న్యాంగెత్తి గనుగు పనేనింగన్ న్యాంగెత్తి. ఆ విషయాన్ని ఏసియా ప్రవక్త ముందుగానే తెలియజేశాడు. ఇది నెరవేర్చబడినది. యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చారు. అయితే నీవు నేను దేవుడు వెలిగించాడు. ఆ వెలుగును ప్రకాశింపజేయాలి. దేవునికి స్తోత్రం. ఆమన్ ఇంజన్ ఎతే అమ్మ ఎత్తి కీతుంగన్ పనలే డాగే మే అయితే కునా పనలేడన్ ఆప్సుడెన్ దేతే ఆర్బెన్ దేతే. వెలిగించాలి, 10 మందికి వెలిగించాలి, 10 మందికి మంచి దేవుని మాటలు, మంచి విషయాలు తెలియజేయాలి. ఓకే, ఇలా చెప్తే మీకు అర్థమవుతుంది. కీతుంగ్ నా బెన్న ఆనంగంతి నోడేజా ఆనంగంలే నోడేజా. నేను వేసిన ప్రశ్న అర్థమైందో లేదు? వెనక కికి తోనానంజి బోజాంగ జోబ్లెంగ్ బా కీతుంగ్ నా బెన్న ఆనంగంలే నోడే ఆనంగంతే ఆనంగంతే నాయ్ ఆనంగం. ఇక్కడ నేను 2 చెప్తాను. అంటే ఆనంగంలే నోడే ఆనంగంతేన్, ఆనంగంలేన్ అలాగే ఆనంగంతేన్న. అందరము నాతో సహా మనమందరము దేవుని మాటలు విన్నాము, అలాగే వింటూనే ఉన్నాము. ఓకేనా? ఇది అర్థమైంది కదా? అయితే నీవు విన్నటువంటి మాటలు ఇతరులకు తెలియజేస్తున్నావా? వేసిన ప్రశ్న కరెక్ట్ అయింది. నీవు విన్న మాటలు ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దినాలు విన్నావు కదా, నీలో అది ప్రవహించింది కదా, నీవు దాన్ని నడిచావు కదా, దాన్ని చూపిస్తున్నావా, తెలియజేస్తున్నావా? నేను అన్నది మీకు అర్థమైందని నేను నమ్ముతున్నాను. ఆ విధంగానే నీవు నేను ఆ వెలుగును చూపించాలి. నీవేదైతే నడుస్తున్నావో, ఏదైతే దేవుడు నీకు తెలియజేసిన మాటల ద్వారా నీవు నడుస్తున్నావో దాన్ని చూపించినప్పుడు ఇతరులు కూడా ఆ ప్రకారంగా నడుస్తారు. దేవుడికి స్తోత్రం. మీకు అర్థమైంది కదా? మరి దీన్ని టాపిక్ నేను ఆపేస్తాను. మనం వెలుగు కలిగిన వారమై ఉన్నాం కాబట్టి వెలుగును చూపించాలి. 4వ పాయింట్. ఏమిటి? ఫలించు కొమ్మలుగా ఓబ్లెంగ్ బా
4వ పాయింట్ ఏంటి? అక్కర్రా, చదవడం వచ్చా? వెనక్కి చదవడం వచ్చా? గట్టికి చదవండి. సంగ పెద్ద అండం లేప, ఏతి గమనించి అండం లేప అంగ అన్నండగా కరా బరొక 1, 2, 3 పలించి కొమ్మలుగా ఉండాలి. నమి అండంగా ఎత్తి దీని అర్థం ఏంటో తెలిసి ఉంటదేమో. ఫలించి కొమ్మలు అంటే Kitungan alen ampara John tiaite anta jo jete galampo tanam yeman ఒక చెప్తాను, మిగతావి చెప్తారేమో అని. ప్రేమ, గలతీలకు రాసిన పత్రిక, దాన్ని ఆత్మ ఫలాలు అంటారు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఉంటది. ప్రేమ, సంతోషము, సమాధానము. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. ఈ ఫలాలు మనలో ఫలించాలి. ఒక చెప్పడమే కాదు, ఫలించాలి. ఆ ఫలాలను ఇతరులు రుచి చూచే విధంగా ఇవ్వాలి, చూపించాలి. ఆ ఫలాలు మన ద్వారా అనుభవించాలి ఇతరులు. ప్రేమ అనే మొదటి మాట ఉన్నది. దేవుడు మనల్ని ప్రేమించాడు. ప్రేమించి మన కొరకు ఏం చేశాడు చెప్పండి? బల్ల ఆరాధనలో చేస్తాము. దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు ఏం చేశాడు? తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించి ప్రాణము పెట్టాడు, రక్తమును కార్చాడు. దోషులుగా ఉన్న మనల్ని, పాపులుగా ఉన్న మనల్ని శుద్ధునిగా చేశాడు తన రక్తముతో. నీతిమంతుడిగా మనల్ని తీర్చాడు. ఆ నీతిని, ఆ యొక్క పరిశుద్ధతను ఇతరులకు చూపించాలి, ప్రేమను పంచాలి. యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాట ఒక మాట చెప్పండి ప్రేమను గురించి. జీసుక్రీస్తు నాగావైతే నా బెర్న, నేను మిమ్మల్ని ప్రేమించిన రీతిగా మీరును మీ పొరుగు వారిని. ప్రేమను గురించి అన్నాను. జస్ట్ మీరు చిన్నది, మీ పొరుగు వారిని ప్రేమింపవాలని అన్న మాట చెప్తే చాలు. ఆ ప్రేమను చూపించాలి. ఆ ఫలము, దేవుడు మనల్ని ఆ ఫలమును మనకిచ్చాడు. ఆ ఫలమును ఇతరులకు కూడా ఇవ్వాలి, ఆ ప్రేమను పంచాలి. అదే ఫలించడం అంట. యోహాను సువార్తలో కూడా ఉంటది. చదవండి అమ్మ మాట 15:5. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవరు నాయందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు. మనము దేవుని పిల్లలమై ఉన్నాం. ఆయన రక్తంతో కొనబడిన వారం. ఆయన మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమను ఇతరులకు చూపించాలి, పంచాలి. అదే నువ్వు ఫలింపు కొమ్మకు ఉన్న గొప్పతనం. నువ్వు కొమ్మవై ఉన్నావు. తీగలు మనము, అవును కాదా? కొమ్మలు మనము. యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నారు? ఆయన వల్లి, ద్రాక్షావల్లి. ఆనేవ నాని ఆమనియే ఆకాండార అంతేనే సౌరంబాతనే ఆకాండార అని చెప్పలే. ఆకాండార్లు ఎങ്ങനെ ఎత్తండి తార్బాతే అంతేనే బోండేడాతే బార తార్బాతే బార జోతే ఆమనియన్ ఎత్తేగోయినా ఆ జోబెండ్ ఎత్తే జోన్జీ 12లో 5వ అధ్యాయం 22వ వచనంలో ఉన్నాయి ఆత్మ ఫలాలు.
ఎన్ని ఎన్ని 9 ఫలాలు మనలో ఫలించి ఇతరులకు చూపించాలి. గలవలేం కదా. నువ్వు ఫలించే కొమ్మగా ఉంటావా, ఫలింపని కొమ్మగా ఉంటావా? आज होते ना अंडार की डको होते ना ओडे आज हो ना अंडार की डको होता हूँ आज होगे अंडार के आडको भी देते. ఓకే 5వ వచనం 5వ మాట. ఈ మాట చాలాసార్లు చెప్పి నేను వదిలేస్తాను. మనము పత్రికులమై ఉన్నాము, దేవుని పత్రికలమై ఉన్నాము. చెప్పానా లేదా ఖరాబేనా? ఐదవ మాట ఏమనుంది? పత్రికలుగా బోధించుట. పత్రిక అనగా దేవుని పత్రిక ఎవరు? ఇలాగైతే అర్థమైంది అనుకుంటా. దేవుని పత్రిక ఎవరు? మనమే. మనము పత్రిక అయి ఉన్నాము. చదవండి ఆ మాట. అపోస్తుల 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు. ఆ మాట మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కాదా? అపోస్తలుడైన పౌలు గారు అంటున్న మాటలేవి. మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న పత్రికలు మీరే కారా? అంటే పౌలు గారు ఏదైతే పంచాడు దేవుని విషయాలు ఆ యొక్క సంఘస్థులకు, దాన్ని ఏం చేయాలి? చూపించాలి లేదా? ఓకే, ఇలా చెప్తే మీకు అర్థమైంది. మోయే ఓబ్లెంగ్ లబేం పరే ఓబ్లెంగ్ లబేం కనా బెన్నా కానీ కరే డాలబేన్. వార్తాపత్రిక చూశారు కదా, వార్తాపత్రిక ఆగిలేనామంటే తెరే చిన్నప్పని వార్తాపత్రిక చూడలేదా? చూశారు కదా. అది ఎవరెవరు చదువుతారు? అందరూ చదువుతారు. అయితే మనము దేవుని పత్రిక కాబట్టి మనల్ని చూసి ఏం చేయాలి? చదవాలి. వీరు దేవుని పిల్లలు ఇలాగే ఉంటారు అని వారు ఎరగాలి. దేవునికి స్తోత్రం. నేను అన్నిది అర్థమైందా? వీరు దేవుని పిల్లలు, వీరు అలాగే ఉంటారు, చాలా మంచిగా ఉంటారు, మంచిగా ప్రవర్తిస్తారు, మంచి ప్రేమను చూపిస్తారు. మొన్న కార్యం రోజు ఒక మాట నేను విన్నాను. కార్యం రోజు ఎవరు అన్నారు, ఇక్కడ అల్లా ఏ ఊరిది, కింద ఊరు కిసెడంజి, ఒలగజ్జ నుంచి 2 సహోదరులు వారు వచ్చారు. వీరు ఇలాగే మంచి ప్రేమను చూపెడతారండి, మంచి గౌరవిస్తారండి. ఆ మాట నేను విన్నాను. అంటే మన ప్రేమ వారు తెలుసుకున్నారు, వారు చూశారు కాబట్టి వారు సాక్ష్యం చెప్పగలిగారా లేదా? కాబట్టి నీవు దాన్ని చూపించాలి. దేవుడిచ్చిన ప్రేమను, దేవుడు ఏదైతే నేర్పిస్తున్నాడో దాన్ని ఇతరులకు చూపించాలి. ఇందాక ఒక మాట చెప్పడం మర్చిపోయాను. దేవుడు నీకు ఎక్కడుంచాడు? ఇందాక ఒక మాట చీకటి గురించి చెప్పడం మర్చిపోయాను. కొండ మీద ఉన్నది దీపము కనబడుతుందా? కొంచెంలో ఉన్న దీపము కనబడుతుందా? దేవుడు నిన్ను ఎక్కడుంచాడు? కొండ మీద ఉంచాడు. ఆ వెలుగు, ఆ వెలుగును ఎలా ఏం చేయాలి? చూపించాలి, ప్రకాశించాలి, తెలియజేయాలి. అదే మాదిరి నువ్వు పత్రికై ఉన్నావు, దేవుని పత్రికై ఉన్నావు కాబట్టి ఆ పత్రికను చదివే రీతిగా చూపించాలి, అంతేగాని దాసేకూడదు.
అంతేనా? ఆ పత్రిక దాచేస్తే చదువుతారండి? సపోజ్ ఈ బైబిల్ ఉన్నది, దీన్ని దాచేస్తే నీ దగ్గర బైబిల్ ఉన్నదా అని అడిగినారు అనుకో, దాచినావు అనుకో, నా దగ్గర లేదు అన్నావు అనుకో, అది చదువుతారా? చదవరు కదా. ఎందుకంటే బైబిల్ లేదని వారు వెళ్ళిపోతారు. బైబిల్ ఉన్నది తెండి చదువుతాను ఇచ్చినప్పుడు వారు చదువుతారు. అర్థమైందా? నేను అనేది అర్థమైందమ్మా? అర్థమైందా? ఓకే. అయితే నీవు పత్రిక ఉన్నావు కాబట్టి మనము చూపించాలి, మన మన గుణగణాలను చూపించుకోవాలి, అంతేగాని దాచుకోకూడదు. చివరి ఆరో మాట, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20 కేనల్వా. కావున దేవుడు నా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడునని క్రీస్తు పక్షముగా మిమ్మును బ్రతమాలుకొనుచున్నాము. నన్ను నేను చదువుతాను. 5వ అధ్యాయము 20 వచనం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తునకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. అపోస్తలుడైన పౌలు గారు ఈ మాట తెలియజేస్తా ఉన్నారు. నీవు నేను ఎలా ఉండాలంటే రాయబారులుగా ఉండాలి. రాయబారులు అంటే అర్థము చాలా మంది అర్థమవుతుంది. పల్లియారి ఏడ్ చేస్తాడు, పోనీ ఇలా చెప్తే అర్థమవుతుంది. పల్లియారి ఏడ్ చేస్తాడు, తలారి గలం కోనే బారీకి గమ్తజీ అని నేతి నమ్మితే సమాచారాన్ని అందిస్తాడు. ఈరోజు ఒకవేళ ఈ గ్రామానికి ఎవరో ఒకరు వచ్చినారనుకో, బోతి అయితే నొబ్బలేగా తల్లియారి ఆగంత ఏరియా లేండి. అంతే 2 రకాల పేర్లు ఉంటాయి, బారీ కిగాంతజీ లేకపోతే తల్లియారి అని అంటారు. అంటే ఇక్కడ దేవుని వాక్యంలో నేను ఉదాహరణ చెప్పాను అది, కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉన్నదంటే నీవు నేను రాయబారులమై ఉన్నాము. రాయబారులము అంటే సువార్థికులమై ఉన్నాం, దేవుని సత్యాలను తెలియజేయువారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి మనము? ఏం చేయాలి? దేవుని వర్తమానాన్ని, దేవుని సత్యాలను, దేవుని మాటలను తెలియజేయాలి, దేవుని గొప్పతనాలను తెలియజేయాలి. దాన్ని నీవు నేను రాయబారులమై ఉన్నాము. గల్లుల వెంకట ఇప్పుడు అయితే సువార్త ప్రకటన చేస్తామా లేదా? నేను వేసిన ప్రశ్నకు సైలెంట్ అయిపోయింది. సువార్త ప్రకటన చేస్తామా లేదా? దేవుడు మనల్ని ఏమంటున్నాడు? మీరు నాకు రాయబారులు అంటున్నాడు. అయితే నీవు నేను రాయబారులమేనా? సువార్థికులమేనా? ఓన్లీ సేవకుడే కదా సువార్త చెప్తాడు, మనకేమి అనుకుంటున్నావా? అందరి బాధ్యత. దేవుడు మనల్ని రాయబారులుగా చేస్తాడు. కాబట్టి ఆమె యా నంబరే ఆడుకోబెండి అయితే bangsa ano bleng marge అంతేనే. bangsa ano bleng marge adeben dete స్వార్థ నా బ్లెంగ్ బెన్. ఒక మాట చెప్తాను, ఇంకొక మాట. ఆల్రెడీ చెప్పానేమో ఈ మాట. నేను ఎక్కడో వెళ్ళినప్పుడు ఒక ఆవిడేమో నాకు సువార్త ప్రకటన చేసి అప్పటికే నేను ప్రభుని నమ్ముకున్నాను. స్వార్థ ప్రకటన అంటే సమయము దొరికినప్పుడల్లా దేవుని మాటలను తెలియజేయాలి, యేసుక్రీస్తు గొప్పతనాన్ని తెలియజేయాలి. అమ్మా స్కూల్కి వెళ్తున్నారా? మళ్ళీ మీ దగ్గరికి వచ్చాను. స్కూల్కి వెళ్తున్నారా? యేసుక్రీస్తు ప్రభు వారి గొప్పతనాన్ని తెలియజేస్తారా?
చివరికి మా దగ్గరికే వస్తున్నారేంటి పాస్టర్ గారు అనుకుంటున్నారా? నేటి బాలలే రేపటి పౌరులు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు దేవుని సువార్తను ప్రకటిస్తారని మా యొక్క ఆశ, మా యొక్క ఆశ అంతే. కాబట్టి మీరు మీ ద్వారా సువార్త జరగాలి. కాబట్టి డెన్నా బోంతి బోంతంజి ఆమనియనే యా నంబరి డకు hitungan abang sanobleng marjige ఆమనియే ఆడకోబెన్ డేతే. 7 సాదృశ్యాల్లో ఇది 6వ సాదృశ్యం, చివరి సాదృశ్యం అరబ్ జోన్. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10 కెనల్బా ఓమే. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి కృపావరం పొందిన కొలది ఒకరికొకరు ఉపచారము డ్యూడి. మీకేమైనా అర్థమైంది? సోరం బాత్ కేనల్ బార్ గల్లు లంగ్తే, సోరం బాతే కేనల్ బెండే గల్లు లంగ్తే. ఉపచారము చెయ్యుడి, ఒకరినొకరు ఉపచారము చెయ్యుడి అనే మాట తెలుగులో అయితే, తెలుగు చదువున్న వాళ్ళకైతే అర్థమవుతుంది, కానీ సోరా లాంగ్ బాత్ క్లియర్గా అర్థమవుతుంది. ఓమ్యాంగ్ లేకపోతే నేను తెయ్యంబా కేనల్పా కేనల్ డీడర్ గాంబేన్ ఏంగాలే అసూయం తనియన్ ఆయాంగ్లే ఏతే గోయ్ kitungan irandi janaban asuyeman bangsan gumastage kunbate dieter gamben gankelba ఉపచారము చేయడు గంకెల్బా ఆమనేతిన్ kitungan tiamte అంతాబారా ఆమన అలుంబెన్ డేతే. గృహ నిర్వాహకత్వము. ఒకవేళ దేవుని సేవ చేయాలా, దేవుని సేవలో చేయాలి. ఒకవేళ దేవుని పరిచర్య అంటే ఇప్పుడు బేరా ఆ బాధ్యత నిన్ను చెయ్యాలి అనే తలంపు వచ్చిందనుకో, నువ్వు చెయ్యాలి. ఒకవేళ నేను దేవుని సువార్త ప్రకటన చేయాలి అనే తలంపు వచ్చిందనుకో, సువార్త ప్రకటన చేయాలి. నీకు ఏదైతే దేవుడు ఆ కృపావరం ఇవ్వబడినదో దాన్ని నువ్వు చెయ్యాలి. దేవుని గృహ నిర్వాహకులమై ఉండాలి మనము, బాధ్యత కలిగి ఉండాలి మనము. ఓకే, ఇక్కడ మీకు తెలియజేస్తాను. కానీ గెజ్జాసింగ దగ్గర దా కూడా జా బోత్ జోజోతజీ అడాంబినాడే అడాంబి. ఓకే, ఈ కుర్చీలు ఎవరు వేస్తారు? బేరాంజీ వేస్తారు, అంతేనే. మరి ఆంబి ఓజాగంజి నేను వాళ్తాజీ. మరి ఆంబి దేవుడు అందరికీ దేవుని వాక్యం సెలవిస్తారు, గృహ నిర్వాహకులై ఉన్నాం మనం అందరము. దేవుని గృహ నిర్వాహకులమై ఉన్నాం. సొరబాత్ ఎత్తుగంత జంత బెన్న ఆ మాట చిన్న మాటే, అది కాదు, దానికన్నా ముందు కదండి. చదువు ఇంజన్ అవలేగుతుంది. ಗುಮಸ್ತಾಗಿ ಸಿಂಗ್ ಗುಮಸ್ತಾಗಿ ಅಡಕುಬಿಂಡೆ ಅಲ್ಲೆನ್ ಡಕೂತ ಅಲ್ಲೆ ಸಿಂಗ್ ಗುಮಸ್ತಾನ್ ಎತ್ತಿಲ್ ನುಮ್ತೆ ಗುಮಸ್ತಾನ್ ಎತ್ತಿಲ್ ನುಮ್ತೆ ಅಂತ ಬೆನ್ನ ಗಲಂ ಗಡ కాంబారి మర నెత్తిల్ నింపు పోనీలగంటే అర్థం అవుతుంది. కాంబారి మర నెత్తిల్ నింపితే ದನೇ ಮರ ನೆತ್ತಿನೋಬ್ಲಂತೆ ಅಂತ ಬಾರಲ್ಲಂತೆ ದನೇ మర్రం పోతే ఇలాగైతే అర్థమవుతుంది.
dane marembote gaman kitung anna gaman kitung neteng gamay talle gumasta age amben antene gumasta mara netin alum ben dete ani netin obleng lante anta bara alum ben dete కాబట్టి ఆమెని నేను గుమస్తాకి దక్కో కానీ గిర్జాసింగన్ ఎంతో ఎంత లక్షలు పెట్టి చేస్తారో మంచి మందిరాన్ని కట్టారు దీని కొరకు ప్రతి ఒక్కరు బాధ్యతను వహించాలి చక్కగా చూడాలి ఆజోజో బెండైతే వంతే ఎత్తే బూజీ బూజీ ఆగ్రామ్ సోరం బాతే జరింగ్ జింగన్ చేతే డకోలండెన్ అతుయ్ తుయ్ బెండే తంగ్రై బేరీ మరంజి అవస బాబెంతే డీల మండ్రాన్ డీల బోంజాంగన్ డీల తోనానన్ బాధ్యత కలిగిన వారమై ఉన్నాం కాబట్టి అల్లెన్ కీతుంగ నజింగ్ అరబ్ సుగ్గి డకోన బగామెతే ఎన్ని 7 సాదృశ్యములుగా నీవు నేను మనమందరము కలిగి ఉండాలి అలా ఉన్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు దేవునికి స్తోత్రం కీతుంగ మోయింతే కునంబరే అల్లెన్ డకోల బెండెన్ కీతుంగ mointe dako tembe po gulji arab jangi allen dako tembe po oh abe ate kitungan adong asaki margi adko bendete ana bagu amaningen basada number adko bendeti anabyagi amaningen paneleng kitungan dako itinasan paneledan apsui ben dete ana bonji ajo oten amdarge ఆమనింజన్ ఆడుకోబే డేతే సరే ముగించేసారు నిద్రపోకండి పేతురు గారు మీరు నిద్రపోతున్నారు లేవండి అయిపోయింది ఆమనింజన్ జోగే అజో ఆజోతిన ఆండార్గే ఆడుకోబే డేతే అన మొల यात करे डाल में అనోబ్లింగ్ కంబోల్గే ఆడుకోబేన్ డేతే అంటే పత్రికలమై ఉన్నాం తెలుగులో అయితే సోరం బాత్రేన్ అనో అంటే అనోబ్లింగ్ కంబోల్ అనపయోల్గే ఆమనియన్ ఆడుకోబే డేతే ఆరోది 5 అయిపోయింది ఆరోది రాయబారులు మగరంగం ఇలాగైతే అర్థమవుతుంది సువార్త మర్జీ బంగ్సనో బెంగ్ మర్జీ పంగ్లంగ్ బెర్ మర్జీ బోతే ఆమన్ ఇంగన్ నంబరే ఆడుకోబే డేతే అనబ్ గుల్జీ బెర్ డీల మన్రన్ గుమస్తాగే ఆడుకోబే డేతే నంబరే ఆమన్ ఇంగన్ అరబ్ సుగి ఆడుకోన బెన్ డేతే కాబట్టి దెన్నా బోంతాంజి కనా బెన్నా అంబెన్ అగలంలే ఇంజరంగ్ డెన్ జంగ్ లేనా కనా బెన్నా లేంగన్ అల్లెన్ అஞான బెండకు అగలం బెండకు కునంబరే ఆడుకోన బెన్ డేతే కాబట్టి కనా బెన్నా లేంగన్ అబ్ సుడాగి బెరే నాజండే యత మాడింబ కుడు బెల్లెంతబే సన్న లాగార్ బెన్నబా చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం గల ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను భూమిని ఆకాశమును సృజించిన పరలోకపు తండ్రి మీకు వందనాలు ఇదిగో నా ఈ సమయంలో నీ మాటలను మేము నేర్చుకున్నాము క్రైస్తవులుగా 7 సాదృశ్యములు కలిగి ఉండాలని నడవాలని ఆ ప్రకారంగా ఉండాలని మేము నేర్చుకున్నాం నాయన మీకు స్తోత్రాలు నిజమే మా జీవితంలో ఈ 7 సాదృశ్యాలు ప్రాముఖ్యమైనవే మొదటిగా మీకు సాక్షులుగా ఉండాలి రెండవదిగా మేము ఉప్పై ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం ఉప్పులా ఉండాలి వెలుగుగా ఉండాలి అలాగే పత్రికలమై ఉన్నాం కొమ్మలుగా ఉన్నాం ఫలించు కొమ్మలుగా ఉన్నాం అలాగే ఇదిగోనైనా రాయబారులుగా ఉన్నాం గృహ నిర్వాహకులమై ఉన్నాం ఇవి చేస్తావు కనుక ఆ ప్రకారంగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి ఆ ప్రకారంగా నడిచే భాగ్యాన్ని మాకు దయచేయండి ఈ లోకంలో మేము జీవిస్తూ ఉన్నాం మేము నీ పిల్లలమై ఉన్నాం కనుక ఈ సాదృశ్యాలు కలిగిన వారమై ఉండటానికి మీరే మాకు సహాయము చేయమని
మీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు మీకే పొందుకోమని నా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూడు బెల్లెంతవే.